ఈ ధారావాహిక కథ యొక్క ప్రత్యేక స్వభావం గురించి ముందుగా సంక్షిప్త చర్చ. ఈ రచయితకు తెలిసినంతవరకు ఈ కథ ఒక విశేషమైన సాహిత్య ప్రయత్నం. ఇక్కడ ఒక రచయిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమినై ను తన సహ రచయితగా చేసుకుని కథనానికి ఒక ప్రత్యేక రూపాన్ని ఇచ్చారు. ఈ ప్రత్యేక కథ యొక్క ప్రతి ఎపిసోడ్ ముగింపులో జెమినై ద్వారా ఒక విమర్శ, సహ రచయిత సమీక్ష వలె కూడా ప్రస్తావించబడింది. ఇది ధారావాహిక కథ యొక్క ప్రారంభ ఎపిసోడ్. కథ ప్రారంభించే ముందు ఇది రచయిత జెమినైకి అడిగిన ఒక ప్రశ్న మరియు దాని సమాధానాన్ని కలిగి ఉంటుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రశ్న: నేను రాసిన ఈ కథ ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి, ప్రేమ అమూల్యమైనది, వాణి ఇంకా ఎక్కడా ప్రచురించబడలేదు. ఇది నా వద్ద ఒక గూగుల్ డాక్యుమెంట్లో వ్రాయబడి సేకరించబడింది. దీని ప్రస్తుత శీర్షిక ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. ఈ శీర్షిక కూడా మార్చబడవచ్చు. ఇప్పుడు నేను కథ యొక్క కేంద్ర సారాంశాన్ని మరియు నైతిక లక్ష్యాన్ని క్లుప్తంగా చెప్తాను. ఇది ముగ్గురు భారతీయ మహిళల ప్రేమ గాథలను చెప్పే కథ. ఇందులో ఒకరు పరిణతి చెందిన మహిళ, మిగిలిన ఇద్దరు యువతులకు ఆదర్శంగా మారుతారు. ముగ్గురు వారి వారి జీవితాలలో విభిన్నమైన మరియు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు మరియు వారు విజయం సాధిస్తారు. ఇద్దరు యువతుల ద్వారా అమెరికన్ సమాజాన్ని మరియు అక్కడ నివసిస్తున్న భారతీయ మూలాలున్న కుటుంబం యొక్క మనస్తత్వాన్ని, జీవనశైలిని మరియు ఆలోచనలను కూడా చిత్రించే ప్రయత్నం జరిగింది. ఇందులో పరిణతి చెందిన కథానాయిక అల్కా భాటియా తన ఏకైక ప్రేమను పొందలేక పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడుపుతుంది. ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని సామాజిక సేవకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు అంకితం చేస్తుంది. నాటకీయ యాదృచ్ఛికాల ద్వారా ఇద్దరు యువతులు, మొదటిది రాసీల్ మరియు రెండవది వాణి, ఆమెతో పరిచయం ఏర్పరచుకుంటారు. మరియు ఆమె దయ కారణంగా వారు ఆమెను ఆరాధించడం ప్రారంభిస్తారు. వారిలో ఒకరైన వాణి ఈ కథనమంతటినీ తన ఆత్మకథగా రాస్తుంది. అయితే ఇది తన ఆత్మకథ కంటే ఎక్కువ అని ఆమెకు తెలుసు. ఇది తన ఆదర్శం, అల్కా భాటియా యొక్క కథ. మరియు ఈ ఆత్మకథలో ఒక పెద్ద భాగం రాసీల్ యొక్క పోరాటాన్ని ప్రస్తావిస్తుంది. ఆమె మరొక వర్గానికి చెందిన వ్యక్తిచే మోసపోయి ఇంటి నుండి పారిపోయి, 1 సంవత్సరం పాటు వేదనలో గడిపిన తర్వాత అతని పంజా నుండి విముక్తి పొందుతుంది. ఈ కథ వాస్తవికత కంటే నాటకీయత, ఒక సాహిత్య ఆదర్శం యొక్క ముద్రను ఇస్తుంది. దీనిని సృష్టించే క్రమంలో ఒకే జీవితంలో ఇన్ని ఆదర్శాలకు అనుగుణంగా జీవించడం సాధ్యం కాదని నేను నమ్ముతున్నాను. కాని ఆదర్శాలతో నిండిన సాహిత్యాన్ని చదవడం, వినడం కొంతమంది శ్రోతల జీవితంలో సానుకూల మార్పుకు కారణమయ్యేలా దానిలోని కొన్ని సూత్రాలు మారవచ్చు. మీరు ఈ థీమ్ గురించి ఏమనుకుంటున్నారు? జెమినీ సమాధానం: ఈ కథ ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లేదా దాని తుది శీర్షిక ఏదైనా కావచ్చు, శక్తివంతమైన, బహుముఖ మరియు సామాజికంగా సంబంధిత థీమ్ను అందిస్తుంది. మీరు అందించిన సారాంశం మరియు నైతిక లక్ష్యం సుదీర్ఘ ఆడియో ధారావాహికకు సంపూర్ణంగా సరిపోతాయి. ఈ థీమ్ ఎందుకు అద్భుతమైనదో వివరిస్తూ నా ప్రారంభ విమర్శ మరియు విశ్లేషణ ఇక్కడ ఉన్నాయి. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి ప్రారంభ విమర్శ. విభాగం 1: థీమ్ యొక్క శక్తి మరియు ప్రాసంగికత. ఇప్పుడు 3 నిలువు వరుసలలో వివరణ వినండి. అంశం: జెమినీ యొక్క ప్రతిస్పందన మరియు ఆడియో బుక్ కోసం ప్రాముఖ్యత. మొదటి అంశం: మహిళా సాధికారత కేంద్రం. జెమినీ ప్రతిస్పందన. అల్కా భాటియా పాత్ర ఆత్మత్యాగాన్ని మరియు సామాజిక ప్రేరణను సూచిస్తుంది. ఒక ఏకైక ప్రేమ వైఫల్యాన్ని సామాజిక విజయంగా మార్చడం ఒక శక్తివంతమైన సందేశం. ఆడియో బుక్ కోసం ప్రాముఖ్యత. వ్యక్తిగత వైఫల్యం జీవితానికి ముగింపు కాదు, అది కొత్త సామాజిక ప్రయోజనానికి నాంది అని చూపించే సానుకూల ఆదర్శాన్ని శ్రోతలు పొందుతారు. తరువాత అంశం: ప్రేమ కథ వర్సెస్ ఆదర్శవాదం. జెమినీ ప్రతిస్పందన. ఇది కేవలం 3 ప్రేమ కథలు మాత్రమే కాదు, ముగ్గురు కథానాయికల 3 విభిన్న రకాల ప్రేమల, అల్కా నిస్వార్థ ప్రేమ, రాసీల్ గందరగోళ ప్రేమ, వాణి స్పృహతో కూడిన ప్రేమ యొక్క చిత్రణ. ఆడియో బుక్ కోసం ప్రాముఖ్యత. ఇది ధారావాహికను శృంగారభరితంగా ఉంచడమే కాకుండా
72 ఎపిసోడ్ల పాటు కొనసాగించడానికి అవసరమైన నైతిక మరియు తాత్విక లోతును కూడా ఇస్తుంది. మూడవ అంశం సమకాలీన మరియు ప్రపంచ సందర్భం. జెమినీ ప్రతిస్పందన కథలో అమెరికన్ సమాజాన్ని మరియు భారతీయ మూలాలున్న కుటుంబాల మనస్తత్వాన్ని చేర్చడం దానికి ఒక ప్రపంచ స్పర్శను ఇస్తుంది. రాసీల్ కథలోని అంతర, మత లేదా అంతర, సాంస్కృతిక సంఘర్షణ యొక్క సంక్లిష్టత సమకాలీన భారతదేశానికి చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఆడియో బుక్ కోసం ప్రాముఖ్యత. ఇది విభిన్న శ్రోతృ బృందాన్ని, ముఖ్యంగా భారతీయ ప్రవాసులను, ఆకర్షిస్తుంది మరియు కథను మరింత వాస్తవికంగా చేస్తుంది. నాల్గవ అంశం మెటా కథన నిర్మాణం. జెమినీ ప్రతిస్పందన ఆల్కా మరియు రాసీల్ కథనాలను ప్రధానంగా కలిగి ఉన్న తన ఆత్మకథగా వాణి కథను చెప్పడం ఒక ప్రత్యేకమైన కథన నిర్మాణాన్ని అందిస్తుంది. ఆడియో బుక్ కోసం ప్రాముఖ్యత. ఇది శ్రోతను కథకురాలు వాణి తో భావోద్వేగంగా కలుపుతుంది, కథనానికి విశ్వసనీయత మరియు సాన్నిహిత్యాన్ని తెస్తుంది. 2. నాటకీయత గురించి మీ ఆలోచన. ఇది వాస్తవికత కంటే నాటకీయత, ఒక సాహిత్య ఆదర్శం యొక్క ముద్రను ఇస్తుంది మరియు ఒకే జీవితంలో ఇన్ని ఆదర్శాలకు అనుగుణంగా జీవించడం సాధ్యం కాదు అనే మీ నమ్మకం ఒక రచయిత యొక్క నిజమైన ఆత్మవిమర్శ. నా సలహా ఆడియో బుక్ ఫార్మాట్లో నాటకీయత ఒక అడ్డంకి కాదు, బలం. శ్రోతలు తరచుగా కఠినమైన వాస్తవికత యొక్క చిత్రీకరణ కంటే జీవితాన్ని ప్రేరేపించే ఆదర్శాలను కోరుకుంటారు. మహాభారతం లేదా ఇతర పౌరాణిక కథలు ఈ రోజు నిజమని అనిపించకపోయినా వాటి నైతిక ప్రభావం లోతుగా ఉంటుంది. మీ కథ అదే విధిని నెరవేర్చగలదు. విమర్శ యొక్క ఉపయోగం. మానవ పరిచయం వలె నా విమర్శ ఈ నాటకీయతను సమర్థించడానికి ఉపయోగించవచ్చు. మేము ప్రతి విభాగం చివర చర్చించవచ్చు. ఈ ఆదర్శం జీవితంలో కష్టం, కానీ సాహిత్యంలో ఎందుకు అవసరం. 2 కోణాలు గల కుడి కొటేషన్ మార్క్. 3. తదుపరి దశ కోసం సలహా. ఈ థీమ్ 72 ఎపిసోడ్ల ధారావాహికకు తగినంత సామాగ్రిని అందిస్తుంది. మీరు దీనిని సమాంతరంగా ప్రారంభించాలనుకుంటున్నందున మేము 1 మరియు 2 పాయింట్లపై పని చేయవచ్చు. శీర్షిక పరిశీలన. మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వానీ కంటే చిన్న మరియు ఆకర్షణీయమైన శీర్షికను ఉపయోగించాలనుకుంటున్నారా? ఉదాహరణ అల్కా, ఒక అమూల్యమైన ప్రేమ అధ్యాయం లేదా 3 మహిళల ప్రతిజ్ఞ. ఎపిసోడ్ 1. దయచేసి కథ యొక్క మొదటి ఎపిసోడ్ను పంచుకోండి. ఇది బహుశా వాణి తన ఆదర్శం అల్కా భాటియాను పరిచయం చేయడం లేదా రాసీల్ కథను ప్రారంభించడంతో సంబంధం కలిగి ఉంటుంది. జెమినీ యొక్క ప్రతిస్పందన ద్వారా ప్రోత్సహించబడిన రచయిత ఈ సుదీర్ఘ కథా ధారావాహికకు ఆడియో పాడ్కాస్ట్ను రూపొందించాలనే సంకల్పం దృఢమైంది. కాబట్టి ప్రారంభించడానికి మేము మొదట ఒక పాడ్కాస్ట్కు సంక్షిప్త పరిచయాన్ని అందిస్తున్నాము మరియు దీని తరువాత మీరు మొదటి ఎపిసోడ్ను వినగలరు. ఎపిసోడ్ 1. 3 హీరోయిన్లు 3 ప్రేమలు. నమస్కారం, మీరు నాది మాత్రమే కాని ఆత్మకథను వింటున్నారు. ఇది ప్రేరణ, మార్గదర్శకత్వం మరియు ప్రేమ యొక్క 3 పొరల కథనం. నేను మీ హోస్ట్ వాణి. నాకు 32 సంవత్సరాలు మరియు ఈ రోజు నేను నా కథను ప్రారంభిస్తున్నాను. కానీ 32 సంవత్సరాల జీవితంలో అంత ప్రత్యేకత ఏమిటని మీరు అనుకునే ముందు, ఈ కథ నా ఆదర్శం అల్కా భాటియా మామ, నా స్నేహితురాలు రాసీల్ మరియు నా సొంత జీవితం యొక్క లోతైన భావోద్వేగ, మానసిక మరియు శారీరక అంశాలను తాకుతుందని చెప్పనివ్వండి. ప్రణయ్ అంటే ప్రేమ ఈ కథనంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి ఎపిసోడ్లో నేను మా హీరోయిన్ల అల్కా, రాసీల్ మరియు నా జీవితాన్ని పూర్తిగా మార్చిన 3 హీరోల గురించి ఒక సంగ్రహావలోకనం మాత్రమే ఇస్తాను. ఒక హీరో యొక్క చెదిరిన ప్రేమను వినండి, రెండవదాని అమాయక, పిల్లల వంటి ఆప్యాయతను, మరియు మూడవదాని పట్ల తీవ్రమైన ఆధిపత్య భావనతో నిండిన నా స్వంత గందగోళాన్ని వినండి. ఇది ఆత్మకథ లేక 3 హీరోయిన్ల విధి యొక్క కథ? మీరు కనుగొంటారు. ప్రేమ్ అన్మోల్ హోతా హై వానీ మొదటి ఎపిసోడ్లో. కథనాన్ని ప్రారంభిద్దాం. నేను వాణి. నా వయస్సు ఈరోజు 32 నేను రాస్తున్నది నా ఆత్మకథ. ఒకరోజు నేను నా జీవితం గురించి ప్రశాంతంగా ఆలోచించాను. అప్పుడు నా కథ ఒక ఆత్మకథగా రాయడానికి తగినదిగా అనిపించింది. నేను నమ్మకంగా ఉన్నాను. నేను దీన్ని ఉన్నది ఉన్నట్లుగా రాసి ప్రచురిస్తే అది పాఠకులకు వినోదాన్ని అందించడమే కాకుండా
చాలా మంది పాఠకులకు వారి జీవిత నిర్ణయాలు తీసుకోవడంలో మరియు వారి జీవనశైలిని నిర్ణయించడంలో మార్గదర్శకత్వం మరియు ప్రేరణకు మూలంగా కూడా నిరూపించబడుతుంది. ఇది విన్నప్పుడు శ్రోతల మనసులో సహజంగానే ప్రశ్న వస్తుంది, నా ఆత్మకథను రాయడం ద్వారా నేను నార్సిసిజం, అతిశయత్వం యొక్క పట్టులో లేనా? 2 కోణాలు గల కుడి కొటేషన్ మార్క్ లేదా నా ఆత్మకథను స్ఫూర్తిదాయకం మరియు మార్గదర్శకం అని నేను లేబుల్ చేయడానికి నా సాధారణ 32 ఏళ్ల జీవితంలో అంత ప్రత్యేకత ఏమిటి? శ్రోతల నుండి ఇటువంటి ప్రశ్నలను ఊహించి ఇక్కడ సమాధానాన్ని స్పష్టం చేయడం సముచితంగా భావిస్తున్నాను. నిజానికి నేను నా ఆత్మకథగా భావించే దాన్ని పూర్తిగా చదివిన తర్వాత పాఠకులు ఇది నా సొంత ఆత్మకథ కంటే నా ఆదర్శం, అల్కా భాటియా మామ మరియు నా స్నేహితురాలు రాశీల్ కథ అని భావిస్తారు. ఇది నా జీవితానికి సంబంధించినది అయినందున వారి జీవితాల వివరాలలో ఎక్కువ భాగాన్ని నా ఆత్మకథలో చేర్చడం ఈ కథనాన్ని స్ఫూర్తిదాయక మరియు మార్గదర్శక సాహిత్యం యొక్క వర్గంలో ఉంచుతుంది. ఈ కథలోని చాలా భాగాలు నిజంగా అల్కా భాటియా మామ, రాశీల్ మరియు నా స్వంత ప్రేమ గాథలు అని శ్రోతలు కనుగొనవచ్చు. ప్రణయ్, ప్రేమ, ఆప్యాయత దాదాపు ప్రతి జీవి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని నేను నమ్ముతున్నాను. అలాంటప్పుడు నా ఈ ఆత్మకథను ప్రేమకథగా భావిస్తే దానికి అభ్యంతరం లేదు. నా ఆత్మకథలోని ప్రధాన హీరోయిన్లు అల్కా భాటియా మామ, ఇప్పుడు 59 సంవత్సరాలు, రాశీల్, 35 సంవత్సరాలు, మరియు నేను. 3 హీరోయిన్లు ఉన్నచోట 3 హీరోలు కూడా ఉండే అవకాశం ఉందని స్పష్టంగా ఉంది. ఆత్మకథను చదివే కొద్దీ హీరోల గురించి శ్రోతల ఉత్సుకత క్రమంగా సంతృప్తి చెందితే మరింత ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కథ యొక్క కాలక్రమ ప్రారంభానికి ముందు నేను ఈ ఆత్మకథ ప్రారంభంలోనే 3 దృశ్యాల ద్వారా ఈ హీరోల యొక్క సంక్షిప్త సంగ్రహావలోకనాన్ని ఖచ్చితంగా అందిస్తున్నాను. సాధారణంగా హీరోల ఉనికి హీరోయిన్ల యొక్క సంపూర్ణతను నిర్ధారిస్తుంది. దీనిని ప్రస్తావించడంలో ఈ కథ 3 హీరోయిన్ల ఆధిపత్యంతో వ్రాయబడింది కాబట్టి ఇది మహిళా కేంద్రీకృత కథనంగా మారుతుందని నేను ఇక్కడ రాయడం కూడా సముచితం. దీని కారణంగా మహిళల భావోద్వేగ, మానసిక మరియు శారీరక అంశాల ప్రస్తావన చదవడంలో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కథ యొక్క కాలక్రమ ప్రారంభానికి ముందు 3 దృశ్యాల ద్వారా చేర్చబడిన హీరోయిన్ల ప్రేమ యొక్క సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది. దృశ్యం 1. నీరజ్ జోషికి ఇతర వాదనలు కూడా ఉన్నాయి. అవి అల్కా మామ యొక్క ఆలోచనలు మరియు అవగాహనలలో మార్పును ప్రేరేపించాయి. తన కంటే 3 ఏళ్లు పెద్దవాడైన నీరజ్ జోషి పట్ల అల్కా గుండెలో ప్రేమ చిగురించింది. అల్కా భాటియా అంతర్ముఖ స్వభావం కలది. ఆమె ప్రేమ ఎవరికీ ఎప్పుడూ వెల్లడి కాలేదు. సమయం వచ్చినప్పుడు ఇంట్లో అల్కా పెళ్లి చర్చలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆమె నీరజ్ కోసం వెతికింది. కొంత ప్రయత్నం తర్వాత ఆమె నీరజ్ చిరునామాను కనుగొనగలిగింది. అతన్ని కలవడానికి ఆమె అతని చిరునామాకు వచ్చిన రోజు ఆమె నీరజ్ మరొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటుండగా చూసింది. దృశ్యం 2. తన ఉనికిని పూర్తిగా గ్రహించని పరాగ్ ఏదో చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. అల్కా మామ అతని చూపును అనుసరించింది మరియు అక్కడ ఒక చాలా అందమైన అమ్మాయి సుమారు 9 లేదా 10 సంవత్సరాల వయస్సు ఐస్ క్రీం తింటూ ఉండటం చూసింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉన్నారు. అల్కా మామ వారిని గుర్తించింది. వారు జలంధర్కు చెందిన హర్భజన్ మరియు హర్బిందర్ భార్యాభర్తలు. హర్భజన్ ఆమెకు దూరపు బంధువు కూడా. పరాగ్, నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నీకోసం వెతుకుతున్నాను. అల్కా మామ ఆందోళనగా కనిపించింది. పరాగ్ తన పినతండ్రిని చూసినప్పుడు అతను సిగ్గుపడ్డాడు. తన రహస్యం పట్టుబడినట్లుగా. అత్తా, నేను ఇక్కడ ఐస్ క్రీం తినడానికి వచ్చాను అన్నాడు. పర్వాలేదు, మనం ఇక్కడే కూర్చుని తిందాం అని మా అమ్మ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. పరాగ్ కూడా వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు. అయినప్పటికీ అతని దృష్టి హర్భజన్ కుమార్తెపైనే ఉంది. అతను తన ఐస్ క్రీం తింటూనే ఉన్నాడు, ఆ అమ్మాయిని నేరుగా లేదా పక్క నుండి చూస్తూ.
పరాగ్కు ఆ అమ్మాయి నచ్చిందని అల్కా మామ్మ అర్థం చేసుకుంది. ఇంతలో హర్భజన్ తన భార్య మరియు కుమార్తెతో కలిసి అల్కా పక్క నుండి వెళుతున్నప్పుడు మామ్మ తన సీటు నుండి లేచింది. ఆమె హర్భజన్ మరియు అతని భార్యకు నమస్కరించింది. వారి మధ్య క్లుప్తంగా యోగక్షేమాల చర్చ జరిగింది. అప్పుడు మామ్మ దృష్టి పరాగ్పై పడింది. అతను ఇప్పటికీ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. మామ్మ ఆప్యాయంగా హర్భజన్ కుమార్తె తలపై చేయి వేసింది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మా, నీ పేరేమిటి అని అడిగింది. రాసీల్. ఆమె తన తల్లి హర్బిందర్ వెనుక దాక్కుంటూ సమాధానం చెప్పింది. ఇప్పుడు సిగ్గుపడుతున్నట్లుగా ఆమె అంత సిగ్గుపడేది కాదు. ఆమె చాలా మొండిది మరియు చురుకైనది. ఎహ ఈడర్ శర్మీలీ నహి జిడ్డర్ హన్ శర్మ రహి ఏఐ ఎహ బహుత్ హథిలీ తే చంచల్ ఏఐ. నవ్వుతూ హర్బిందర్ తన కుమార్తె పట్ల తన ప్రకటనలో ప్రశంసలు మరియు ఫిర్యాదులు రెండూ ఉన్నాయి. మొండిగా మరియు చురుగ్గా ఉన్నప్పుడే పిల్లలు చాలా మంచివారు. అల్కా మామ్మ చిన్న రాశీల్లో ఆరాధించదగిన లక్షణాలను మాత్రమే చూసింది. అప్పుడు నవ్వుతూ వారంతా వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత పరాగ్ బాధపడ్డాడు. అతని మనసు ఇక పెళ్లి వేడుకపై లేదు. ఆ రాత్రి పరాగ్ తన అత్తతో పడుకున్నప్పుడు చెప్పాడు, అత్తా, నాకు రాశీలంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యాక ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటాను. పరాగ్, నేను దానిని గుర్తుంచుకుంటాను. మరియు నువ్వు కూడా పెద్దయ్యాక దాన్ని గుర్తుంచుకుంటే నేను రాశీల్ మరియు నీ పెళ్లి జరిగేలా చూస్తాను అని అల్కా మామ ఆప్యాయంగా అతని తలపై నిమిరింది. దృశ్యం 3. తలుపు తట్టినప్పుడు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే గడిచాయి. మంచం మీద సగం పడుకుని ఉన్న స్వప్నిల్ లేచి తలుపు తీశాడు. లోపలికి వచ్చిన యువతి ఆశ్చర్యకరంగా అందంగా ఉంది. వెంటనే నా మనసులో ఈ ఆలోచన వచ్చింది. ఆమె ఇప్పటికే చాలా అందంగా ఉన్నప్పుడు లోతైన నెక్ టాప్ను ధరించి తన రూపాన్ని మరింత ప్రదర్శించాల్సిన అవసరం ఆమెకు ఏమిటి? బయటికి నేను ఆమెకు నవ్వుతున్నాను. నేను సోఫా నుండి లేచాను కానీ అంగుళం కూడా కదల్లేదు. నవ్వుతూ జీనా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె నా చెంపపై ముద్దు పెట్టుకుంది. మీరు మనోహరమైన వాణి, సరియైనదా? ఆమె అంది. అది వాణి కాదు. మరియు అందమైనది మీరు? నేను కాదు. నేను ఆమె నుండి విడిపోయి చేతులు జోడించి చెప్పాను. జీనా హృదయపూర్వకంగా నవ్వి ఆపై చెప్పింది, ఆప్ బహో ఇంట్రెస్టింగ్ హో, ముజే థోడా హిందీ ఆటా హై. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూర్చున్నాను. అప్పుడు జీనా కూడా నా పక్కన సోఫాలో కూర్చుంది. నేను కోరుకున్నది జరగలేదు. స్వప్నిల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరూ ముచ్చటించడం ప్రారంభించారు. నేను భావించాను, నేను కేవలం ఒక సాకు. జీనా స్వప్నిల్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది. 2 కోణాలు గల కుడి కొటేషన్ మార్క్ మధ్యలో జీనా నాతో హిందీలో కొన్ని పదాలు చెప్పింది. నేను ఆమెకు క్లుప్తంగా సమాధానాలు ఇచ్చాను. వారు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు. నా దృష్టి జీనా యొక్క లోతైన మెడ టాప్పై పడుతూనే ఉంది. ఇది చూసి నేను సోఫాలో కూర్చోవడం పొరపాటు చేశానని అనుకుంటున్నాను. నేను జీనా మరియు స్వప్నిల్ను సోఫాలో కలిసి కూర్చోనిస్తే స్వప్నిల్ జీనా రూపాన్ని ముందు నుండి చూసేవాడు కాదు. బహుశా స్వప్నిల్ నేను ఇస్తున్నంత శ్రద్ధ దీనికి ఇవ్వడం లేదు. స్వప్నిల్ అమెరికాలో నివసిస్తున్నాడు. ఇక్కడ యువతులు అలాంటి రూపంతో మరియు దుస్తులతో తమను తాము ప్రదర్శించుకోవడం సాధారణం. బహుశా అతిగా ఆధిపత్యం, ప్రొప్రాయటీ సెన్స్ కారణంగా బహిరంగ పాశ్చాత్య సంస్కృతిని విమర్శించేది నాలాంటి వారే. నా మనసులో ఏమి జరుగుతుందో జీనా గ్రహించి ఉంటే ఆమె ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతిని సంకుచిత మనస్తత్వం అని పిలిచేది. ఆమె ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ పరిస్థితిపై నాకు నియంత్రణ లేదు. జీనాతో కూర్చున్న గంటన్నర గడిచింది. వాణి, స్వప్నిల్ నే మేరా జాన్ బచాయా థా, मैं उसका बहुत గ్రేట్ఫుల్ हूं. వాణి, స్వప్నిల్ నా ప్రాణాన్ని కాపాడాడు. నేను దానికి చాలా కృతజ్ఞురాలిని అని జీనా చివరకు వెళ్లడానికి లేస్తూ నాతో చెప్పింది. దీని గురించి స్వప్నిల్ నాకు చెప్పాడు.
నేను దీనిని బయటపెట్టలేదు. దాని గురించి అడిగి ఆమె ఎక్కువ సమయాన్ని వృధా చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను నవ్వాను అంతే. ఏదేమైనా మీ సాంగత్యాన్ని ఆస్వాదించండి మరియు కలిసి మంచి క్షణాలను పంచుకోండి. 2 కోణాలు గల కుడి కొటేషన్ మార్క్. ఇది చెప్పిన తర్వాత జీనా నన్ను ముందులాగే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఆపై స్వప్నిల్తో కూడా అదే చేసింది. ఆమె వెళ్ళిపోయింది. స్వప్నిల్ను కౌగిలించుకున్న తీరు కారణంగా నేను ఇప్పుడు లోపల కోపంతో రగిలిపోతున్నాను. జెమినీ యొక్క విమర్శ మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ప్రియమైన శ్రోతలారా, ప్రేమ్ అన్మోల్ హోతా హై వానీ కథ యొక్క మొదటి ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ వాణి ద్వారా నైపుణ్యంగా అల్లిన 3 విభిన్న ప్రేమ కథలకు శక్తివంతమైన పరిచయం. మొదటి ఎపిసోడ్ యొక్క శక్తి. 3 హీరోయిన్ల పరిచయం. రచయిత కేవలం 32 వాణి దృక్పథం ద్వారా అల్కా భాటియా మరియు రాసీల్ కథలకు పునాది వేశారు. ఇది 3 జీవితాల గురించి తెలుసుకోవడానికి శ్రోతలలో తీవ్ర ఉత్సుకతను సృష్టిస్తుంది. భిన్నమైన పాత్రల చిత్రణ. అల్కా భాటియా దృశ్యం 1 నిస్వార్థ మరియు అంతర్గత ప్రేమ కథను అందిస్తుంది. ఇది తరువాత ఆమె సామాజిక అంకితభావానికి ఆధారం అవుతుంది. ఇది పాత్ర యొక్క గొప్పతనాన్ని స్థాపిస్తుంది. వాణి దృశ్యం 3లోని జీనా మరియు స్వప్నిల్తో ఉన్న సన్నివేశం వాణి పాత్ర యొక్క సంక్లిష్టతను బయటకు తెస్తుంది. పాశ్చాత్య సంస్కృతితో ఆమె అంతర్గత సంఘర్షణ, ఆమె అతిగా ఆధిపత్య భావన, పొజెసివ్నెస్ మరియు అసూయ భావాలు ఆమెను వాస్తవిక మరియు అసంపూర్ణ హీరోయిన్గా చేస్తాయి. దీనితో శ్రోతలు భావోద్వేగంగా కనెక్ట్ అవుతారు. రాసీల్ దృశ్యం 2లోని పిల్లల అమాయకత్వం మరియు మొండితనం యొక్క సంగ్రహావలోకనం భవిష్యత్తులో ఆమె జీవితంలోకి ప్రవేశించే ప్రధాన పోరాటానికి, ఇంటి నుండి పారిపోయిన కథ, అవసరమైన నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది. ఈ ఎపిసోడ్ 72 భాగాల ధారావాహికకు దృఢమైన మరియు ఆకర్షణీయమైన ప్రారంభం. ఆడియో ప్రదర్శన కోసం మార్గదర్శకత్వం. వాణి వాయిస్ ప్రశాంతంగా, నమ్మకంగా మరియు కొద్దిగా తాత్వికంగా ఉండాలి. దృశ్యం 3లోని స్వరం. దృశ్యం 3లోని వాణి అంతర్గత అసూయను వ్యక్తం చేయడానికి, వాణి వాయిస్ వేగం కొద్దిగా వేగంగా మరియు పిచ్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా ఆమె జీనా దుస్తులు మరియు స్వప్నిల్ కౌగిలింత గురించి ఆలోచించే వాక్యాలలో. బహుభాషా సంభాషణ. రాసీల్ తల్లి హర్బిందర్ కౌర్ మాట్లాడిన పంజాబీ సంభాషణ. ఎహ ఈడ శర్మిలీ నహీ ను పంజాబీ యాసతో మరియు ఉచ్చారణ మార్గదర్శకత్వంతో ప్రదర్శించాలి. ఆ తర్వాత రచయిత నిర్ణయించిన కథ యొక్క ప్రధాన భాష, హిందీ, లో దాని అనువాదం ఉండాలి. ఎపిసోడ్ 1 ముగిసింది.